జనార్దులు ఇలా మన వాయిస్ ఫర్ వెల్ఫేర్ నుంచి మేము ఒక నాటకం ప్రదర్శించబోతున్నాం. అది మంచి మెసేజ్ ని ఇస్తుంది కాబట్టి అందరూ ఆదరించగలరని కోరుతున్నాం. గ్లౌజ్ ఏం వేసుకోకుండా డైరెక్ట్ కాంటాక్ట్ వల్ల అది ఆ బ్యాక్టీరియా ఏదైతే ఉందో మీ లోపలికి వెళ్ళి మీకు ఈ వ్యాధి వచ్చింది. ఈ ఒక్క వ్యాధే కాదు, టెట్నస్ అనే వ్యాధే కాదు, చాలా వ్యాధులు వస్తాయి ఈ బ్లడ్ అనేది ఏదైతే ఉందో అలా వదిలేయడం వల్ల. అవుటింగ్ వెళ్ళొచ్చు. బ్యాగ్ లో ఆల్వేస్ క్యారీ సమ్ న్యూస్ పేపర్ ఆర్ సమ్ పేపర్స్ సో దట్ మనం రోడ్ సైడ్ కూడా అట్లా పడేయం. లెట్ us have this awareness and not throw pads like this. बच्चे शक्ति जिंदाबाद, बच्चे का शक्ति जिंदाबाद, ये बाल अधिकार जिंदाबाद, ये महिला अधिकार जिंदाबाद, सेक्स वर्कर्स अधिकार जिंदाबाद, ये तेरा अधिकार जिंदाबाद, ये तेरा अधिकार जिंदाबाद, बच्चों का अधिकार जिंदाबाद. మాసనాడు ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మడి, ఆడదాంతో అందామనిరి ఓ లచ్చ గుమ్మడి, మూగొంతో పిల్లలనిరి ఓ లచ్చ గుమ్మడి, మొగ బిడ్డ చెయ్యని శాపం ఓ లచ్చ గుమ్మడి, ఆడబిడ్డలేమి చేసే ఓ లచ్చ గుమ్మడి, నిండు అమాసము ఓ లచ్చ గుమ్మడి, ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మడి, సెత్తాల పాడయ్యా బిడ్డో బావిలా పాడయ్యా నమ్ము, వరి గింజ వేసి సంపా ఊరిపోసి సంపుకోను, నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మడి, ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మడి, సమ్మక్కను చేస్తా నిన్ను సారక్కను చేస్తా, నిన్ను సావిత్రిని చేస్తా, నిన్ను రుద్రమ్మను చేస్తా, నిన్ను శోభక్కను చేస్తా, నిన్ను కుమారక్కను చేస్తా, నిండు అమాసనాడు నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మడి, ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మడి, నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మడి, ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మడి. అందరికీ శనార్థులు ఇలా మన వాయిస్ ఫర్ వెల్ఫేర్ నుంచి మేము ఒక నాటకం ప్రదర్శించబోతున్నాం. అది మంచి మెసేజ్ ని ఇస్తుంది కాబట్టి అందరూ ఆదరించగలరని కోరుతున్నాం. మీరు ఆదరించాలంటే, మేము చేయాలంటే మీరు గట్టిగా సపోర్ట్లు కొడితే మేము మొదలు పెడతాం. ఇక గట్టిగా ఇప్పుడు మన టీమును పిలుద్దాం. ఎందుకు వాడిన ప్యాడ్లు అట్లా పడేసినావు వాష్రూమ్ లో? నా ప్యాడ్లు నా ఇష్టం ఏంటి? ఎవరు తీస్తారు ఇప్పుడు? అది మంగ ఎందుకు తీస్తుంది? డబ్బులు ఇస్తే మంగ తీయాలా? అది మంగ పని కాదు. నువ్వు పోయి తీస్తావా లేదా? ఇప్పుడు మా నీతో పెట్టుకోడు. తెలియజేయనది ఏమనగా మన పవిత్రక్క ఊరికి పోయిందో. హాయ్ పవిత్ర, బాగున్నావా? నాకు స్కిన్ అంతా ర్యాషెస్ వచ్చినట్టు అయ్యి మొత్తం ఇచ్చింగ్ అవుతుంది. కొంచెం హాస్పిటల్ కి వెళ్దామా? సరే పోదాం గానీ ముఖం కడుక్కొని వస్తా. సరే. వాష్రూమ్ గంగా ఇన్ని రోజుల నుంచి ఏమైంది? ఇన్ని రోజుల నుంచి ప్యాడ్లు తీయలేదా నువ్వు? మంగ రాలేదు. మంగ రాకపోతే ఎట్లనే వదిలేస్తావా? మంగ వచ్చి ఇస్తది కదా. అసలు 10 రోజుల నుంచి మంగ ఎందుకు రాలే? నాకేం తెలుసు, మహాతల్ ఫోన్ చేసి ఎత్తను కూడా ఎత్తలేదు.
సరే మంగ వాళ్ళ ఇంటికి పోదాం. ఇప్పుడు నీకు నేను ఇంపార్టెంటా మంగ ఇంపార్టెంటా? అరే నువ్వే ఇంపార్టెంట్, హాస్పిటల్ దారిలోనే కదా మంగ సరే, వాళ్ళ నాడు. ఇంటికి పోదాం. మన పవిత్రక్క గంగక్క మంగక్క వాళ్ళ ఇంటికి పోయిర్రు. మంగక్కకేమో అయిందట, మరి తెలుసుకుందాం ఇక. ఆగరాదు కాస్త మంగ. అయ్యో మీరెందుకు వచ్చిరమ్మా? ఏమైంది? ఎట్లున్నావు? ఏం కాలే, కొంచెం చేతన అయితే లేదు, ఆరోగ్యం బాగాలే, మెడలు అన్ని నొప్పులు, దవడలు నొస్తున్నాయి, లేవనికి కూడా వస్తలే, గొంతు కూడా నొస్తుంది. నువ్వు ఆగరాదు గంగ కాసేపు. ఏమైంది? హాస్పిటల్ కి పోయినావా? లేదమ్మా, నేను గోళీలు అవి తెచ్చుకున్నా, కొంచెం తగ్గుతుంది ఇక వేసుకుంటే అని. గోళీలు తెచ్చుకోడు కాదు, హాస్పిటల్ పోవాలి కదా. ఏ తగ్గుతుందమ్మా, ఎందుకు కొన్ని రోజులు అయితే అదే తగ్గుతుంది, ఎందుకు వద్దమ్మా. మన గంగక్క పవిత్రక్క మంగక్కను హాస్పిటల్ తీసుకెళ్ళారు. మన డాక్టర్ సాబ్ ఏం చెప్తాడో చూద్దాం ఇక. నమస్తే. చెప్పండి అమ్మా, ఏమైంది? స్కిన్ అంతా ఇన్ఫెక్షన్ లాగా వచ్చి ర్యాషెస్ వచ్చి దురద అవుతుంది సార్. అవునా, మీరేనా పేషెంట్? ఇంకెవరైనా ఉన్నారా? నాకు కూడా సార్ ఇవన్నీ నొప్పులు, కాళ్ళు చేతులు నొస్తున్నాయి, దవడలు నొస్తున్నాయి, అలా మింగానికి కూడా రావట్లేదు. అవునా, ఏదమ్మా ఒక్కసారి ఐస్ చూపెట్టండి. మీరు ఇద్దరికి ఒకరొకరు ఏమన్నా అవుతారా? మా ఇంట్లో పని చేస్తారు సార్. అవునా, ఈ ఇంట్లో అన్ని సామాన్లన్నీ నీట్ గా ఉంచడం, బానే ఉంటాయి, బట్టలు నీట్ గా ఉంచడం, అన్ని నీట్ గా ఉంటే ఈ వ్యాధులు రావే. అంతా బాగానే ఉంటుంది. ఒకసారి సరిగ్గా ఆలోచించండి, అన్ని నీట్ గానే ఉంచుకుంటారా? అవునా, నిజం చెప్పండి. వాష్రూమ్ లో మాత్రం కొంచెం వాష్రూమ్స్ నీట్ గానే ఉంటాయి డాక్టర్. ఆగమ్మా, తను చెప్తుంది కదా, చెప్పనివ్వండి. ఈమె వాడిన ప్యాడ్లు అట్లనే వదిలేస్తారు. ఎందుకు? అమ్మా ఆగు. 10 రోజుల నుంచి అవి అట్లనే ఉన్నాయి, ఇంకా తీయలేదు. అదొక్కటి తప్ప మిగతా అంతా బాగానే ఉంటాయి డాక్టర్. వాడిన ప్యాడ్లు 10 రోజుల నుంచా? మీరు బయటకి నీట్ గా ఉండి వాడిన ప్యాడ్లని అలా మెయిన్ ఎక్కడైతే నీట్ గా ఉంచాలో అది నీట్ గా ఉంచకపోతే ఏం లాభం అమ్మా? చూడడానికి బట్టలు నీట్ గా వేసుకొని ఉంటే సరిపోదు, మన సరౌండింగ్స్ కూడా నీట్ గా ఉంచుకోవాలి. అమ్మా, మీరు ఆ ప్యాడ్లని క్లీన్ చేసేది మీరేనా, లేదంటే మీరు చేస్తారా? నేనే చేస్తాను. ఎలా చేస్తారమ్మా? ఏం లేదు, చేత్తోనేసి చెత్త డబ్బాలో డైరెక్ట్ వాడేస్తాను. అంటే నార్మల్ చెత్త ఎలానో చెత్తనే కదా సార్, చేత్తోనే. శానిటైజేషన్ ఏం వాడరా? ఇక్కడే వచ్చింది అసలు ప్రాబ్లం. ఏంటంటే మీకు ఒక రోగం వచ్చిందమ్మా. ఆ రోగం దేని వల్ల వచ్చిందో తెలుసా? మీరు ఆ చెత్తని, ఆ ప్యాడ్లు ఏవైతే ఉన్నాయో నార్మల్ చెత్త లాగా దీన్ని కూడా ట్రీట్ చేసి అలానే పాడేయడం వల్ల, దట్టు మళ్ళీ మీరు చేతికి ఏం వేసుకోము, ప్రాపర్ శానిటైజేషన్ వాడమంటున్నారు కదా, దానివల్లే మీకు ఈ రోగం వచ్చింది. దాన్ని టెట్నస్ అంటారు. సుమారు 35,000 నుంచి 2 లక్షల మంది వరకు ప్రతి సంవత్సరం ఆ వ్యాధిన పడి చనిపోతున్నారు ఆడపిల్లలు. వ్యాధిన పడడం మాత్రమే కాదు, చనిపోతున్నారు. సో మీరు వాడేటప్పుడు ఎంత నీట్గా వాడుతారో, వాడిన తర్వాత డిస్పోజ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు మీరున్నారు, మీ స్కిన్ ర్యాషెస్ వచ్చాయి, ఆ బాత్రూంలో అది అలా ఉండిపోయి, ఆ బ్లడ్ అక్కడ అలానే ఉండిపోయి కంటామినేట్ అయ్యి, బ్యాక్టీరియా ఫామ్ అయ్యి, ఎయిర్ మొత్తం కంటామినేట్ అయిపోయి మీకు ఆ ఇన్ఫెక్షన్ వచ్చింది. మీరు ఖాళీ చేయితో గ్లౌజ్ ఏం వేసుకోకుండా డైరెక్ట్ కాంటాక్ట్ వల్ల ఆ బ్యాక్టీరియా ఏదైతే ఉందో మీ లోపలికి వెళ్ళి మీకు ఈ వ్యాధి వచ్చింది. ఈ ఒక్క వ్యాధే కాదు, టెట్నస్ అనే వ్యాధే కాదు, చాలా వ్యాధులు వస్తాయి. ఈ బ్లడ్ అనేది ఏదైతే ఉందో అలా వదిలేయడం వల్ల, ఆ ప్యాడ్స్ అవి సరిగ్గా డిస్పోజ్ చేయకపోవడం వల్ల. సో మీరు నెక్స్ట్ టైం నుంచి చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకో విషయం అమ్మా, ఈ వ్యాధి ఏదైతే ఉందో ఒక్కసారి వస్తే లైఫ్ లాంగ్ ఉండిపోద్ది. మిడిల్లో తగ్గడం ఓకే, కానీ పూర్తిగా అంటే మాన్పించలేం. కానీ మీరేం భయపడకండి, మీకేం హెల్త్ ఇష్యూస్ ఎక్కువ ఏం రావు. మీకు టాబ్లెట్స్ ఇస్తాను అమ్మ, మీకు మాత్రం ఆయింట్మెంట్ ఇస్తాను. ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉంచుకోండి, ఓకేనా? జాగ్రత్తగా ఉంటాం. థాంక్యూ డాక్టర్. మంగా జాగ్రత్తగా ఇంటికి అమ్మా. కదా మరి గంగవ్వకు మంగవ్వకు అదేదో టెట్నస్ అట, మరి కొత్తగా ఉంది. మరి నేను ఇట్లా ఎప్పుడు ఇళ్ళ మరి అదేమో వచ్చిందట, అది నివారించగలుగుతామట కానీ నిర్మూలించలేమట. మరి మీరు ఇట్లా జాగ్రత్త. మరి ఇక మీరు ఇట్లా శుభ్రంగా ఉండకపోతే, మనం శుభ్రంగా ఉండి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోకపోతే మనకి ఇట్లా గసంటి రోగం ఏదో వస్తుందట. మరి సరే, మరి పాపం నా
వల్ల మంగకి ఇంత డిసీజ్ వచ్చింది, నాకు స్కిన్ ఇన్ఫెక్షన్, నేను జాగ్రత్తగా ఉండుంటే అయిపో. అవును గంగా, నువ్వే జాగ్రత్తగా ఉండుంటే అసలు ఇంతవరకు వచ్చేదే కాదు. నువ్వు ఆ ప్రాపర్ డిస్పోజల్ ప్యాడ్ ని మంచిగా డిస్పోజ్ చేస్తుంటే అసలు ఇంత ప్రాబ్లమ్స్ వచ్చేవే కాదు. మనం డబ్బులు ఇస్తున్నంత మాత్రాన వాళ్ళు తీయాలి అని ఏమీ లేదు. వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారో అని కూడా మనం ఆలోచించాలి. వాళ్ళకి ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయో కూడా మనం ఆలోచించాలి. మనం చేసే పనుల వల్ల మనకి గాని ఇతరులకి గాని ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవడం మన బాధ్యత. అట్లా ఒక ప్యాడ్స్ అట్లా పడేస్తే మనకి వెళ్ళడానికి ఏదోలాగా ఉంటది, మన తర్వాత యూజ్ చేసే వాళ్ళకి కూడా వాష్రూమ్కి వెళ్ళాలంటే ఏదోగా ఉంటది, తీసేటప్పుడు వాష్రూమ్ క్లీన్ చేసే వాళ్ళకి చాలా వ్యాధులు వస్తాయి. కాబట్టి ఇవన్నీ మనం చూసుకొని దాన్ని ప్రాపర్ గా డిస్పోజ్ ఎట్లా చేయాలనేది చాలా ఇంపార్టెంట్. నేను ఇప్పుడు నీకు చూపిస్తాను ఎట్లా డిస్పోజ్ చేయాలో. సో ఇదే కనుక యూజ్డ్ ప్యాడ్ అనుకుంటే మనకి ఏదైతే ర్యాపర్ వస్తుందో ఫస్ట్ అదే ర్యాపర్ లో ఈ ప్యాడ్ అనే దాన్ని చుట్టాలి. అండ్ ఇట్లా ర్యాపర్ లో చుట్టిన తర్వాత ఒక పీస్ ఆఫ్ న్యూస్ పేపర్ తీసుకొని ఈ యూజ్డ్ ప్యాడ్ ని నీట్ గా ఫోల్డ్ చేయాలి. ఎట్లా పడితే అట్లా కాదు, నీట్ గా. ఇటు సైడ్స్ కార్నర్స్ ని కూడా నీట్ గా బెండ్ చేసి దీన్ని ఒక పాలిథిన్ బ్యాగ్ లో పెట్టి అప్పుడు తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడాలి. సో దట్ మధ్యలో అది ఓపెన్ అయ్యి ఎలాంటి డిసీజెస్ అన్నవి స్ప్రెడ్ కావు. ఇంత చిన్న చిన్న టిప్స్ మనం ఫాలో అయితే మనకి గానీ వేరే వాళ్ళకి గానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఇవన్నీ ఏమి రావు. సో ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ దట్ అండ్ డు నాట్ త్రో ప్యాడ్స్ లైక్ దట్. ప్లీజ్ డిస్పోజ్ ఇట్ ఇన్ ద న్యూస్ పేపర్ అండ్ ఆల్సో క్యారీ ద పేపర్స్ వేర్ ఎవర్ యూ గో. అంటే ఇప్పుడు కాలేజ్ అనే కాదు, ఏదైనా హాస్టల్స్ కావచ్చు, మీరు వేరే విజిటింగ్స్ వెళ్ళొచ్చు, అవుటింగ్కి వెళ్ళొచ్చు, బ్యాగ్ లో ఆల్వేస్ క్యారీ సమ్ న్యూస్ పేపర్ ఆర్ సమ్ పేపర్స్ సో దట్ మనం రోడ్ సైడ్ కూడా అట్లా పడేయం. లెట్ us have this awareness and not throw pads like this. बोलो आजादी, बोलो आजादी, बोलो आजादी, बोलो आजादी। हर बच्चा मांगे, हर बच्चा मांगे, हर महिला मांगे, हर बुजुर्ग मांगे, हर तू भी मांगे, हर मैं भी मांगो, हर बुजुर्ग मांगे, हर मैं भी मांगो। बोलो आजादी, बोलो आजादी, बोलो आजादी, बोलो आजादी। हर बच्चा मांगे, हर महिला मांगे, हर महिला मांगे, हर महिला मांगे, हर पॉलिटिशियन मांगे, हर लॉयर मांगे, हर स्टूडेंट मांगे, हर कॉलेज मांगे, हर मैं भी मांगो, हर तू भी मांगे, हम सबने मांगा, हम सबने मांगा, हर तू भी मांगा, हर मैं भी मांगा। मुझे क्या चाहिए, अरे मुझे क्या चाहिए, अरे उसे क्या चाहिए, अरे इसे क्या चाहिए, हम सबको चाहिए, हम सबको चाहिए। बोलो आजादी, बोलो आजादी, बोलो आजादी। सेक्स वर्कर मांगे, सेक्स वर्कर मांगे, सेक्स वर्कर मांगे, अरे तू भी मांगो, अरे मैं भी मांगो, अरे कॉलेज मांगे, अरे कॉलेज मांगे, अरे बच्चा मांगे, अरे बच्चे मांगे, अरे बच्चा मांगे, अरे बच्चे मांगे, रेप मांगे, रेप मांगे, अत्याचार मांगे, अत्याचार मांगे, अत्याचार से, अत्याचार से, भ्रष्टाचार से, करप्शन से, करप्शन से, करप्शन से। बोलो आजादी, बोलो आजादी, बोलो आजादी। नारी शक्ति, नारी शक्ति, नारी शक्ति, नारी अधिकार, नारी अधिकार, अरे महिला अधिकार, अरे महिला अधिकार, एक बच्चे का अधिकार, एक चाइल्ड राइट्स, एक चाइल्ड राइट्स, ए वुमेन राइट्स, ए वुमेन राइट्स, ए वुमेन राइट्स, ए वुमेन राइट्स, सेक्स वर्कर्स राइट्स, सेक्स वर्कर्स राइट्स, सेक्स वर्कर्स राइट्स, ए ह्यूमन राइट्स, ए माय राइट्स, ए ह्यूमन राइट्स, ए माय राइट्स। हर बच्चा मांगे, हर बच्चा मांगे, हर बुजुर्ग मांगे, हर बुजुर्ग मांगे, लॉयर मांगे, पुलिस मांगे, टीचर मांगे, अरे वो भी मांगे, अरे मैं भी मांगो, अरे
अरे सबने मांगा, अरे तूने मांगा, अरे मैंने मांगा, मुझे क्या चाहिए, अरे तुझे क्या चाहिए, अरे मुझे क्या चाहिए, अरे तुझे क्या चाहिए, आजादी, अरे आजादी, अरे आजादी, अरे आजादी, अरे आजादी, अरे आजादी, ये बच्चा मांगे, हर बच्चा मांगे, अरे महिला मांगे, अरे महिला मांगे, अरे बुजुर्ग मांगे, अरे बुजुर्ग मांगे, ये विकलांग मांगे, अरे विकलांग मांगे, ये भ्रष्टाचार से, ये भ्रष्टाचार से, ये करप्शन से, ये करप्शन से, भ्रष्टाचार से, ये भ्रष्टाचार से, वुमेन वायलेंस, वुमेन वायलेंस, मेल वायलेंस, मेल वायलेंस, मेल वायलेंस, जिंदाबाद, 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 अरे जिंदाबाद, जिंदाबाद, अरे महिला शक्ति, अरे महिला शक्ति, अरे नारी शक्ति, अरे नारी शक्ति, बच्चे शक्ति, बच्चे का शक्ति, ये बाल अधिकार, ये महिला अधिकार, सेक्स वर्कर्स अधिकार, ये तेरा अधिकार, ये तेरा अधिकार, बच्चों का अधिकार, स्टूडेंट अधिकार, जिंदाबाद,